విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. సదా మీ శ్రేయోభిలాషి ఎమ్మెల్సీ రఘురాజు. ఆంధ్రప్రదేశ్ బొబ్బిలి నియోజకవర్గం ప్రజలకు మరియు అధికారులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఇట్లు మీ సంబగిరి వేణుగోపాల్ నాయుడు, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్. ఆధునిక సైన్స్ సైతం అవాక్కయ్యే 10 ప్రాచీన రహస్యాలు. మనం ఈ రోజు వాడుతున్న ఇంటర్నెట్, మొబైల్స్, విమానాలు ఇవన్నీ ఆధునిక కాలంలోనే పుట్టాయని అనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటే. వేల ఏళ్ల క్రితమే మన పూర్వీకులు నానో టెక్నాలజీని వాడారని, విద్యుత్ను ఉత్పత్తి చేశారని తెలిస్తే మీరు నమ్ముతారా? సైంటిస్టులకే అంతు చిక్కని ఆ 10 పురాతన మిస్టరీలేంటో ఈ వీడియోలో చూద్దాం. నలంద, తక్షశిల, నానో టెక్నాలజీ. భారతదేశంలోని పురాతన విశ్వవిద్యాలయాలైన నలంద, తక్షశిలలో వేల ఏళ్ల క్రితమే క్వాంటమ్ ఫిజిక్స్ మరియు నానో మెడిసిన్ గురించి బోధించేవారు. అణు విజ్ఞానం మన గ్రంథాల్లో విపులంగా ఉండేది. బాగ్దాద్ బ్యాటరీ, ప్రాచీన విద్యుత్. 1938లో దొరికిన ఒక మట్టి పాత్ర లోపల రాగి గడ్డి, ఇనుప గోళం లభించాయి. దీనిని నిమ్మరసంతో నింపి పరీక్షించగా విద్యుత్ పుట్టింది. అంటే 2000 ఏళ్ల క్రితమే మానవుడు బ్యాటరీని వాడాడన్నమాట. పిరమిడ్లు, వైర్లెస్ పవర్ స్టేషన్స్. గీజా పిరమిడ్లు కేవలం రాజుల సమాధులు కావు. అవి భూమి లోపల ఉండే పీడనాన్ని ఉపయోగించి వైర్లెస్ ఎనర్జీని ఉత్పత్తి చేసే భారీ విద్యుత్ కేంద్రాలని పరిశోధకులు నమ్ముతున్నారు. భరద్వాజ మహర్షి విమాన శాస్త్రం. మనం రైట్ బ్రదర్స్ విమానాన్ని కనిపెట్టారని చదువుకున్నాం. కానీ రామాయణ భారత కాలంలోని మంత్ర మరియు సౌరశక్తులతో నడిచే వివిధ రకాల విమానాల గురించి మహర్షి భరద్వాజుడు తన గ్రంథాల్లో వివరించారు. ధోలావీర్ అత్యాధునిక జల వ్యవస్థ. సింధులోయ నాగరికతలో నీటిని వృధా చేయకుండా నిల్వ చేయడం, ఇసుక మరియు బొగ్గు పొరల ద్వారా నీటిని శుద్ధి చేసే పద్ధతి నేటి ఆధునిక ఫిల్టర్ల కంటే మెరుగ్గా ఉండేది. ఎల్లోరా మిస్టరీ డ్రిల్లింగ్ టెక్నాలజీ. మహారాష్ట్రలోని కైలాసనాథ ఆలయం ఒకే పెద్ద రాతిని పైనుంచి కిందికి చెక్కుకుంటూ కట్టారు. నేటి లేజర్ టెక్నాలజీ లేకుండా ఇంత ఖచ్చితమైన కొలతలతో ఆ శిలను ఎలా కోసారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆర్కిమిడిస్ డెత్ రే. గ్రీక్ శాస్త్రవేత్త ఆర్కిమిడిస్ భారీ దర్పణాలను ఉపయోగించి సూర్యకాంతిని కేంద్రీకరించి శత్రువుల నౌకలను దూరం నుండి తగలబెట్టే ప్రాచీన లేజర్ ఆయుధాన్ని వాడారు. చైనీయుల భూకంప మాపకం. సామాన్య శకం 132లోనే చైనా వారు సిస్మోగ్రాఫ్ ను కనిపెట్టారు. 8 దిక్కుల్లో ఉన్న డ్రాగన్ బొమ్మలు భూకంపం ఏ దిశలో వస్తుందో బంతిని వదలడం ద్వారా ముందే సూచించేవి. రోమన్ కాంక్రీట్ సెల్ఫ్ హీలింగ్. రోమన్లు కట్టిన కట్టడాలు 2000 ఏళ్లైనా చెక్కు చెదరలేదు. వారు వాడిన కాంక్రీట్ మిశ్రమానికి పగులు వస్తే తనను తాను పూడ్చుకునే వింత శక్తి ఉంది. నీరు తగిలితే ఇది మరింత దృఢంగా మారుతుంది. మాయా క్యాలెండర్. ఖగోళ విజ్ఞానం. టెలిస్కోపులు లేని కాలంలోనే మయాన్ నాగరికత వారు గ్రహణాలు, గ్రహాల గతులను నేటి కంప్యూటర్ల లెక్కల కంటే ఖచ్చితంగా లెక్కించారు. వారి కాలగణన అత్యంత అద్భుతం. మన పూర్వీకులు కేవలం కల్పనతో కాకుండా అత్యంత శాస్త్రీయ పద్ధతులతో జీవించారని ఈ విషయాలు నిరూపిస్తున్నాయి. మీకు ఏ మిస్టరీ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి.